ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో ఉన్న ఫుల్ వీడియో చూడండి, కథ బాగా అర్థమవుతుంది. కథలోకి వెళ్దాం. ఇక రుద్రవరంలో భగభగా మండుతున్న ఆ గోళాన్ని చూసిన రుద్ర దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతను దూరంగా విసిరేయబడ్డాడు. దాంతో అతను గుడి బయటకు వచ్చి నిలుచున్నాడు. కాసేపటికి ఆ ఎర్రటి వాన ఆగిపోయింది. అప్పుడు రుద్ర గుడిలోకి వెళ్లి చూస్తే ఆ గోళం మామూలు స్థితికి వచ్చేసింది. అప్పుడు అక్కడే ఉన్న పండితుడు, రుద్ర, మనం యథాప్రకారం 5 రోజుల తర్వాత ఆ భాగాల్ని ఎవరి ఊళ్ళకు వారు తీసుకెళ్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళు అన్నాడు. సరేనని రుద్ర ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత 5 గ్రామాల పెద్దలందరూ రుద్ర ఇంటిలో సమావేశమయ్యారు. తరువాత ఏం చెయ్యాలని వారు మాట్లాడుకుంటుండగా రుద్ర పండితుడు చెప్పిన మాటలను చెప్పడంతో అందరూ దానికి ఒప్పుకొని వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆ 5 గ్రామాల్లో ఎవరైతే ఆ భాగాల్ని తీసుకొని వస్తారో వాళ్ళు కనిపించకుండా పోయారు. 5 ఊళ్ళల్లో ఆందోళన ఏర్పడింది. ఏదో కీడు జరగబోతోందని భయపడుతూ ఉన్నారు అందరూ. రుద్ర కొంతమంది యువకులతో కలిసి వారిని వెతకడానికి వెళ్తుండగా, రుద్ర అంటూ ఎవరో గట్టిగా అరిచారు. అలా అరిచింది రుద్ర వాళ్ళ నాన్న. ఆయన ఎప్పుడూ ధ్యానంలో ఉంటూ సాధన చేసుకుంటూ ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు. అలాంటి వ్యక్తి పిలుపు వినపడడంతో జనాలు అందరూ ఆయన్నే చూస్తున్నారు. అప్పుడు ఆయన, రుద్ర, మీరు ఎంత వెతికినా వాళ్ళు దొరకరు. ఇప్పుడు మనకు కావాల్సింది దైవ సహాయం. దానికి అసలు ఏం జరిగిందో ముందు తెలుసుకోవాలి అని జరిగిన కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.